రికార్డింగ్ నెంబర్ 178, సెకండ్ పార్ట్. భాగవత వివరంగా చెప్పుకుంటూ ఉన్నాము. ధ్రువుడు ఇంకా కూడా ఇలా చెప్తూ ఉన్నాడు. ఉన్నవాడివి నువ్వొక్కడివే నాయనా, నీయందే నీలోనే మహత్తని అహంకారం అని విశ్వము వేరుగా ఉండటము, ఇవన్నీ కూడా ప్రపంచం సృష్టంతా నీకంట వేరుగా కనపడటం అనేదంతా కూడా నీ మాయ వల్లనే నువ్వు మళ్ళీ ఆత్మగా కూడా ప్రసన్నుడవుతూ ఉన్నావు. ఆత్మశక్తితో అన్నిటినీ కల్పించి నువ్వు మళ్ళీ అన్నిట్లోనూ ఉంటున్నావు. అన్ని ఇంద్రియాల్లో నువ్వే నివసిస్తూ ఉండబట్టే అవన్నీ కూడా పనిచేస్తున్నాయి. ఎలా ఉన్నాయి అంటే అవన్నీ కూడా ఒక్కొక్క కట్టె మండేటప్పుడు ఒక్కొక్క మంట వేరుగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. అదే రకంగా నువ్వు మా ఇంద్రియాల అధిదేవతల రూపంలో వేరువేరుగా ఉన్నావు అని చెప్తూ ఉన్నాడు. అంటే అగ్నిదేవుడితో పోల్చడం ఎందుకంటే అగ్ని అనేది చైతన్య శక్తి. ఇంద్రియాలకు కూడా చైతన్యం ఎవడంటే ఆ పరమాత్మే. మన సెన్సెస్ అన్ని పనిచేయాలంటే ఆ పరమాత్మ వెనకాలగా ఉన్నాడు కాబట్టే ముందుకు నడిపిస్తున్నాడు అందరినీ కూడా. అన్ని ఇంద్రియాల వెనకాల ఉన్నవాడు పరమాత్మే. అన్ని ఇంద్రియాలని, అన్ని శరీరాల్ని, సమస్త సృష్టిని నడిపిస్తూ ఉన్నటువంటిది ఆయనే అని చెప్పి చెప్తూ ఉన్నాడు. నువ్వు దీన బాంధుడవు తండ్రి, నువ్వు దీనులకి ఎప్పుడు కూడా ఎంతో బంధువుగా ఉంటావు. నీ జ్ఞానం లోకాల్లో అన్నిట్లోకి గొప్పగా ఉన్నది. ఆ ఆ జ్ఞానం కదిలి రావటం అంటే నువ్వు నడుస్తున్నట్టే. అటువంటి జ్ఞానం నీది, జ్ఞాన స్వరూపుడివి. దాన్ని అనుసరించేదే బ్రహ్మగారి సృష్టి కూడా. అందులో జీవులందరూ కూడా నిద్ర నుంచి మెలకువలోకి మేలుకుంటారు. మేలుకోగానే నిన్ను గుర్తిస్తారు. కానీ నిన్ను చూస్తూ వాళ్ళు వేరే ఏదో చూస్తున్నాను అని ప్రతివారు అనుకుంటారు. పరిసరాల్ని చూస్తున్నానని, తన వాళ్ళని, పరవాళ్ళని, బంధువుల్ని, ఎవరెవరినో చూస్తున్నానని అనుకుంటారు. కానీ న్యాయంగా వాళ్ళందరూ నీలోకే మెలకువ తెచ్చుకుంటూ ఉన్నారు. సృష్టి జీవులందరూ కూడా నీలోకే మెలకువ తెచ్చుకుంటూ ఉన్నారు. ఆ మెలకువ రావటం అనేది కూడా మా చేతుల్లో పని కాదు. ఇది ఎవరి చేతిలో పని కాదు. నువ్వు మెలకువ తెప్పిస్తేనే అందరూ కూడా లేస్తారు. నిద్రించేవాడికి ఎలాగైతే తనకు తానుండడో, మెలకువగా ఉన్న వాళ్లకు మటుకే నిద్రించేవాడి నిద్ర తెలుస్తుంది. తనకు తాను తెలియడు కాబట్టి అజ్ఞానంలో ఉంటాడు. నిద్ర అనేటటువంటి అజ్ఞానంలో ఉంటాడు. దానిలో నుంచి లేవటం కూడా అజ్ఞానంలోకే లేస్తాడు. అజ్ఞానంలోకి లేవటం అంటే నిన్ను చూడకుండా వేరే ఎవరినో చూడటం అనేది. ఎవరైతే నిజంగా భగవంతుడి యందు కృతజ్ఞుడుగా ఉంటాడో అటువంటి వాడు మటుకే నారాయణుడు అనబడేటటువంటి నిన్ను గుర్తిస్తాడు. అట్లాంటి స్ఫురణ కలిగించిన నీవు యందు వాళ్ళందరూ కూడా చాలా కృతజ్ఞులుగా ఉంటారు. ఇలా కృతజ్ఞతతో ఉండటం తెలుసుకున్నవాడే మోక్ష మార్గంలో ప్రవేశించినట్టు. దానికి కూడా నువ్వే శరణము అందరికీ కూడా. నువ్వు తప్ప ఈ మార్గాన్ని చూపించే వాళ్ళు కూడా ఎవరూ లేరు. మహాత్మా, నువ్వు సమస్త లోకాలకి, అందరూ జీవులకి కూడా సృష్టి నువ్వే, స్థితి నువ్వే, లయము నువ్వే కారణ రూపుడివి నువ్వే, అన్నిటికీ సర్వకారణ కారణుడివి నువ్వే నాయన. అంటే ఇంత చిన్న పిల్లవాడు ఎంత తెలుసుకున్నాడో మనం ఊహించుకోవచ్చు. ఈతనే చెప్తూ ఉన్నాడు కదా, నారాయణుడే ఈ జ్ఞానానికి కూడా కారణము అని. అదే రకంగా ఆ పరమాత్మే ఈ పిల్లవాడికి ఇటువంటి జ్ఞానాన్ని సమర్పించి ఉండాలి. ఎవరు ఏది అడిగితే అదల్లా ఇస్తావు. జీవులకు నువ్వు కల్పవృక్షంగా ఉన్నావు. ఈ విషయం వల్లనే జీవులు మోసపోతూ ఉన్నారు. ఏమవుతుందంటే వాళ్ళు అడిగింది వాళ్ళకి ఇస్తూ ఉన్నావు. అడగని వాళ్ళకి ఏది దొరుకుతుందో అది అడిగిన వాళ్ళకి దొరకకుండా పోతుంది. ఈ రకంగా జీవులు మోసపోతున్నారు. కోరని వారికి పరమాత్మే నిర్ణయిస్తాడట వాళ్ళకి ఏది మంచిదో. అందువల్ల బెస్ట్ విషయాలన్నీ కూడా పరమాత్మ సెలక్షన్గా వచ్చేవన్నీ కూడా మంచి విషయాలు వస్తాయి. ఎవరికైనా కూడా మోక్ష మార్గం దొరుకుతుంది, పరమాత్మను చేరుకునే మార్గం దొరుకుతుంది. కానీ చాలామంది మోసపోయి ధర్మం అని, అర్థం అని, కామం అని, మోక్షమని వాళ్ళ అభిప్రాయాలతో ఆ రకంగా వాళ్ళు కోరుతూ ఉన్నారు. వాళ్ళు ప్రతిదానికి వాళ్ళు ఏర్పరచుకున్న అభిప్రాయాల ప్రకారం అవి కోరుతూ ఉన్నారు. ధర్మం అంటే ప్రతివాడికి ఒక ఒపీనియన్ ఉంటుంది. ఆ ధర్మాన్ని అడుగుతున్నాడు.
అర్థం అంటే ఆ డబ్బు గురించినటువంటి, ఆ సంపద గురించినటువంటి ఒపీనియన్ ఒకటి ఉంటుంది, అది అడుగుతున్నాడు. కామం అంటే ఇంకొక ఒపీనియన్ ఉంటుంది, మోక్షం అంటే ఇంకో ఒపీనియన్ ఉంటుంది. వాళ్ళ వాళ్ళ అభిప్రాయాల ప్రకారం వాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళు ఏది అడిగితే అదే దొరుకుతోంది వాళ్ళకి. అసలైన నిత్య సత్య వస్తువు దొరకటం లేదు. కోరని వాళ్ళకు మటుకే అది దొరుకుతోంది. చివరకు మోక్షం కూడా వాడి ఉపాసకుడు అనుకుంటూ ఉన్న అభిప్రాయం కింద మారిపోయింది, కాన్సెప్చువలైజ్ అయిపోయింది అనమాట. అందువల్ల ప్రతివాడి దృష్టిలో మోక్షం అంటే వేరువేరుగా ఉంటుంది. ఇంకా మోక్షం మోక్షం అనుకుంటూ ప్రతి మనిషి పుడుతున్నాడు చస్తున్నాడు, కానీ అసలు మోక్ష వస్తువు అంటే వాడికి తెలియకుండా పోతోంది అని చెప్పాడు. త్రిగుణాలతో ప్రకాశిస్తూ ఉన్న శరీరాన్ని ఆధారంగా జీవిస్తూ ఉన్నారు వీళ్ళందరూ. ఆ సుఖాలన్నీ మనసులో పేర్చుకుంటూ వాటినే వాళ్ళు ఏ దోవలో ఉన్నారో ఆ దోవే సరైన దోవని ప్రతివాడు అనుకుంటున్నాడు. నేను చక్కగా ఉన్నాను అనుకుంటూ ఆ విషయ సుఖాలతో వాళ్ళు తృప్తి పడిపోతూ ఉన్నారు. నీకు పూజ అనే పద్ధతిలో నీకు పూజ చేస్తున్నావు అనుకోని నీ వస్తువులే, నువ్వు సృష్టించిన నీ సృష్టిలో వస్తువులే నీకు సమర్పిస్తున్నారు. కానీ వాళ్ళని వాళ్ళు సమర్పించుకునే పద్ధతి వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. తెలుసుకున్న వాళ్ళు నీ కథలన్నిటినీ చక్కగా మోక్ష సాధనగా అనుభవిస్తూ ఉన్నారు. అన్ని కథలు, నీ కథలు విన్న వాళ్ళందరూ ధన్యులై నిజమైన మోక్షాన్ని పొందుతూ ఉన్నారు. అడగని వాళ్ళందరూ కూడా నీ పాద పద్మాలను, నీ చరణ కమలములను ధ్యానం చేయటం వల్ల కలిగినటువంటి ఆ మనస్సులో ఒక అనురాగం, ఉత్సాహం, నీ లీలలన్నీ వినటం వల్ల కలుగుతున్నటువంటి ఆనందం, ఇవన్నీ కూడా డైరెక్ట్గా పరబ్రహ్మాన్నే ధ్యానం చేస్తాను, నేను జ్ఞాన వస్తువునే ధ్యానం చేస్తానని చేసే వాళ్ళకి ఇవన్నీ కూడా దొరకవు. వాళ్ళ ఆనందం వాళ్ళకు ఉంటుంది, కానీ అసలు ఆనందం రుచి వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఏది ఆనందం అని వాళ్ళు అనుకుంటున్నారో అదే దొరుకుతుంది, కానీ లిమిటెడ్ అన్నమాట. అంటే మనస్సు పరిధిలో ఉన్న ఆనందం మటుకే దొరుకుతుంది వాళ్ళకి. ఇంకా రాక్షస బుద్ధి కలిగి జీవించే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఎప్పుడూ కూడా యమభటులతో ఇబ్బందులు పడుతూ ఉంటారు. అసలు వాళ్ళ మాట చెప్పక్కర్లేదు అంటున్నాడు ధ్రువుడు. ఇంకా 3 రకాలుగా చెప్తూ ఉన్నాడు. నెంబర్ 1 ఏంటంటే బాగా చెడు పనులన్నీ చేసి ఇంకొకరిని బాధించి హింసించి యమదండనకు గురై నేల కూలేవాళ్ళు, పరబ్రహ్మాన్ని ధ్యానం చేస్తూ వాళ్ళనుకున్న ఆనందాన్ని వాళ్లే అనుభవిస్తూ అదే భగవంతుడి స్వరూపమని పొరపాటు పడే వెర్రివాళ్ళు. మూడోది ఏంటంటే దేవుణ్ణి నిజంగా మనస్ఫూర్తిగా దేవుని పాద పద్మాలని అర్చిస్తూ విశ్వమే దేవుడు, విశ్వంలో ఉన్న సమస్తము దేవుడి స్వరూపమే, పరమాత్మ స్వరూపమే, విశ్వం విష్ణువు అని విశ్వములో ఉన్న అందరి మీద ప్రేమానురాగాలను అలవాటు చేసుకుని అందరినీ ఆమోదించి వాళ్ళతో ఆనందించి భగవంతుడి కథలకు మనస్సును అర్పించి ఆ రూపమైన సుఖాన్ని అనుభవించే వాళ్ళు బుద్ధిమంతులు. నిజానికి వీళ్లకు భగవంతుడు అంటే చింతామణి. అంటే ఏంటంటే వారి చింతనకు తానే వెలుగు, పరమాత్మే వెలుగు, వారి చింతనలో ఇంకెవ్వరు ఉండరు. ఈ 3 మార్గాల్లో నిన్ను ఎలా భజన చెయ్యాలి, నిన్నెలా తలుచుకోవాలి అనే విషయం నిజమైన మార్గంలో తెలుసుకున్న వాళ్ళు, నీ మూర్తి మీద భక్తి యోగం ఉన్న వాళ్ళు మటుకే సాంగత్యం చేయదగిన వాళ్ళు. అటువంటి వాళ్ళతో స్నేహం చేసుకుంటే వాళ్ళ స్నేహం వల్ల, వాళ్ళ సాంగత్యం వల్ల చాలా కష్టమైన సంసార బాధలన్నీ కూడా తేలికగా దాటిపోతాయి. వాళ్ళ సన్నిధిలో నీ సరసమైన నీ కథల తాలూకు అమృతమనే రసాన్ని తాగి మత్తుడుగా ఉంటున్నాను నేను. మత్తుడంటే ఒళ్ళు తెలియకుండా ఉండేవాడు. పరమ భాగవత మూర్తులను భగవంతుడి మూర్తులుగా ధ్యానం చేయటం వల్ల సంసార బంధాలన్నీ కూడా పోతాయి. ఇదే మత్తత, ఇదే మత్తు. సంసార బంధాన్ని ఇట్లా దాటాలి కానీ వద్దు 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 అనుకున్నందువల్ల దాటలేరు.
ఎప్పుడు నీ పాదపద్మాల సుగంధాన్ని తెలుసుకున్న మనస్సున్న వాళ్ళు, అంటే సృష్టి మొత్తంలో నీ పాదపద్మాలంత ప్రియమైనవి ఇంకేమీ లేవు. నీ నీ చరణ కమలాలను ధ్యానం చేయటం వల్ల, నిన్ను ధ్యానం చేయటం వల్ల మటుకే సమస్తాన్ని, అన్ని బాధలను దాటగలుగుతాము అని తెలుసుకున్నటువంటి మనస్సున్న మానవులు, భక్తులు ఎవరైనా కూడా మామూలుగా సామాన్య మానవులకు ఎంతో ప్రియముగా ఉండేటటువంటి శరీరాన్ని కూడా మర్చిపోతారు అటువంటి భక్తులు. దాంతో ఆ శరీరంతో పొందగలిగిన భార్యలని, భర్తలని, సంతానమని, సౌఖ్యాలని, కోరికలని, స్నేహితులని, ఇళ్ళు, బంధువులు, ఈ సంబంధమైన వాటన్నిటిని కూడా మర్చిపోతారు వాళ్ళు. వాళ్ళ శరీరాలనే వాళ్ళు మర్చిపోతున్నారు కాబట్టి ఆ శరీరంతో వస్తున్నటువంటి బంధుత్వాలు, శరీరంతో వచ్చే సుఖాలు, శరీరంతో వచ్చే సంపదలు, శరీరంతో ఉండేటటువంటి బంధాలన్నీ కూడా వాళ్ళు మర్చిపోతారు. దేహమునే దైవధ్యానంలో మర్చిపోయిన వాడు న్యాచురల్గా దేహం మీద ఆధారపడ్డ సుఖాలన్నిటిని కూడా మర్చిపోతాడు. కాబట్టి ప్రత్యేకంగా వేరుగా ఈ బాహ్యలోకాన్ని మరచి ధ్యానంలో కూర్చోటానికి వాళ్ళు ఏ ప్రయత్నము చెయ్యక్కర్లేదు. చాలా సహజంగా జరుగుతుంది ఆ ట్రాన్స్ఫర్మేషను అని చెప్పి చెబుతూ ఉన్నారు ఇక్కడ. చాలా న్యాచురల్గా అవుతుంది అటువంటి భక్తులకి నీ అనుగ్రహం వల్ల. మహాత్మా మానవ దేహాలతో, దేవతల దేహాలతో, పశువుల్లాగా, పక్షుల్లాగా, క్రిమికీటకాల్లాగా, రాక్షసుల దేహాలతో మొత్తంగా కలిసిందే కదా నీ విగ్రహము, నీ విరాట్ విగ్రహము, నీ విరాట్ స్వరూపము అంటున్నాడు. ఎక్కడి నుంచి వచ్చిన ఈ రకరకాల శరీరాలు, రకరకాల వెరైటీ ఆఫ్ క్రియేషన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే నీతో చేయబడిందే ఇదంతా కూడా. నువ్వే ఇదంతా కూడా, వేరే ఇంకెవరు లేరు కదా. ఆ విరాట్ స్వరూపం మంచి చెడ్డలతో, మహత్తు మొదలైన అనేక తత్వాలతో అన్నిటితో కలిసిందే నీ స్వరూపము. దానికి కారణమైన వాడివి నువ్వే కదా. దాని స్వరూపాన్ని నేను ఎరుగుదును కాబట్టి వేరుగా ఏదో నేను ఇది కాదది అని ఊహించుకొని ఆనందపడవలసిన విషయం నాకు లేదు అని చెబుతున్నాడు ప్రహ్లాదుడు. నేను కల్పించుకుని విడిగా ఒక రూపాన్ని, ఇప్పుడు ఈ కనపడేవన్నీ నువ్వు కాదని పక్కన పెట్టి ఏదో ఒక రూపాన్ని, ఓహో ఇదైతే భగవంతుడి స్వరూపం, గుళ్ళో విగ్రహం లాంటిది భగవంతుడి స్వరూపం, లేకపోతే పిక్చర్లో ఉన్నటువంటి అమ్మవారి స్వరూపం, ఇలా ఊహించుకొని చెయ్యటం నాకు తెలియదు నాయన. నాకు తెలిసిందల్లా కనపడేది, వినపడేది నీ స్వరూపమే. కాబట్టి సమస్తాన్ని, సృష్టినే నువ్వుగా నేను ధ్యానం చేసుకుంటాను. ఇది కాక కనపడనిది, వినపడనిది ఏదో ఉన్నది అని నాకు తెలియదు. ఆ దృష్టి నాకు రాదు. కాబట్టి ఇవన్నీ కాకుండా వేరే ఉన్నదేదో ఉన్నది అని, ఒక పరబ్రహ్మ స్వరూపం ఏదో ఉందిట, దాన్ని సాధించుకోవాలట. ఇట్లాంటివి నాకు తెలియవు. ఉన్న రూపాలన్నీ నీవే అని నాకు తెలిసినప్పుడు వేరే ఇంకోటి చూడాల్సిన పనే ఉంది నాకు. కల్పం అంతా అయిపోయే సమయంలో సమస్త ప్రపంచాన్ని నువ్వు నీ లోపలికి లాగేసుకుంటావు, ఉపసంహరించుకుంటావు, విత్డ్రా చేసేసుకుంటావు. అట్లా విత్డ్రా చేసుకుని ఆదిశేషుడి శరీరం మీద, ఆ పక్క మీద, ఆ శయ్య మీద పవళించి పడుకొని యోగ నిద్ర అనే అనుభూతిలోనే ఉంటావు. అప్పుడు ఏమవుతుందంటే నీ నాభి అనే నదిలో పుట్టిన ఒక బ్రహ్మాండ గర్భము అనేది సువర్ణ పద్మంగా కనపడుతుంది, బయటకు వస్తుంది అని చెప్తూ ఉన్నాడు ధ్రువుడు. మనము ఏదో బొడ్డు అంటే మనకు తెలిసిన బొడ్డు గురించి మనం మాట్లాడుకుంటాం. ఆయన యొక్క పద్మనాభుడు అని అంటాం మనం ఆయన్ని. పద్మం వంటి నాభుడు అంటే ఒక సువర్ణ పద్మమే బొడ్డుగా గలవాడు. ఆ సువర్ణ పద్మం ఎక్కడుంటుందంటే నీళ్లల్లో ఉంటుంది. ఆ నదిట ఆయన బొడ్డు అనేటటువంటి స్వరూపం ఒక పెద్ద నది. ఆ నదిలో ఒక బంగారు పద్మంలాగా పుట్టిందిట. దాంట్లో నుంచి బ్రహ్మగారు పుట్టాడు. ఆ బ్రహ్మను పుట్టిస్తూ ఉన్నటువంటి బ్రహ్మస్వరూపుడమైన నీకు నేను నమస్కారం చేస్తాను. కనపడుతూ ఉన్న ఈ వినపడుతూ ఉన్న విషయాలు, తెలిసిన విషయాలు కాకుండా వేరే ఏదో తెలియని వాడివి నువ్వని నేను స్మరించాలి అని అడుగుతున్నాడు. మనం చాలా మంది అడుగుతాం, దేవుడు కనపడవచ్చు కదా, ధ్యానం చేస్తే కనపడకపోవటం ఏమిటి, కనీసం
తపస్సులు చేసిన వాళ్ళకు కూడా కనపడకపోవటం ఏమిటని అడుగుతాం. కనపడిన దాన్ని మనం పక్కన పెట్టినప్పుడు వేరే ఎవరో కనపడాలంటే ఎలా కనపడతారు? వాళ్ళు కనపడితే మటుకు మనం ఎలా గుర్తిస్తాము వీడే పరమాత్మ అని? అందువల్ల చాలా చక్కని బోధ జరుగుతోంది మనకు ధ్రువుడి రూపంలో. కల్పాంత సమయంలో నువ్వు ఈ రకంగా లోపలికి తీసేసుకుంటావు అంతా అంటున్నాడు. అంటే అయ్యో అదేమిటో ప్రళయంట, కల్పాంతంట, సృష్టంతా లేకుండా అయిపోతుందిట. ఏమీ దిగులు పడక్కర్లేదు. మనం ప్రతిరోజు అనుభవిస్తూ ఉన్నటువంటి స్థితి అది. మనం నిద్రపోయేటప్పుడు మనకి తెలిసిన మొత్తం ప్రపంచాన్ని మనలోకి మనం ఉపసంహరించుకుంటాం, విత్డ్రా చేసుకుని పడుకొని నిద్రపోతాం. నిద్ర లేవంగానే మొత్తాన్ని బయటికి తీసుకొస్తాం. అదే కదా సృష్టి అంటే. దృష్టి సృష్టి అని అంటారు. దృష్టి పడగానే సృష్టి బయటకు వచ్చేస్తుంది. మెలకువ వచ్చి రాకముందే మొత్తం మనలో నిద్రపోతూ ఉన్న ప్రతి విషయానికి మెలకు వచ్చేసేస్తుంది. ఇంకా చెప్తూ ఉన్నాడు చూడు, ఏమంటున్నాడంటే దేహము అనే ఇళ్లల్లో ఉన్నవాడివి నువ్వేను. ప్రతి ఇంట్లో దేహం అనే ప్రతి ఇంట్లో ఉన్నవాడివి నువ్వే. 3 గుణాలకు అధిపతిగా కూడా ప్రతి శరీరంలో నువ్వే కదా ఉన్నావు. జీవుడిలో ఏది ఉన్నదో అదంతా నువ్వే. వివిధ అన్ని శక్తులతో ఉన్న అజ్ఞాన స్థితులు అనేకం ఒకదానికొకటి విరుద్ధంగా ఉంటూ నీలోనే కలిసిపోతూ ఉంటాయి. అదే విశ్వానికి కారణము. విరుద్ధ శక్తులు అని చెప్పి చెప్తూ ఉన్నారు ఇక్కడ. ధ్రువుడు చెబుతూ ఉన్నాడు, ఎంత చక్కగా చెప్తూ ఉన్నాడో. చీకటి వెలుగు అనేది విరుద్ధ శక్తులు. పుట్టడం పోవటం అనేది విరుద్ధ శక్తి. వ్యక్తం అవ్యక్తం అనేవి విరుద్ధ శక్తులు. అవి రెండు కూడా నీ దగ్గరే పుడుతున్నాయి అని చెబుతున్నాడు. ఎంత చక్కని బోధ ఇది. ఎవరికైనా కూడా తెలుసుకుందాం అనుకున్న వాళ్ళకి ఎన్నో చక్కని విషయాలు చెప్తూ ఉన్నారు. అనేక స్థితులతో ఉన్న పరస్పర విరుద్ధాలైన విషయాలు నీలో కలిసిపోతూ ఉంటాయి. అదే విశ్వం అనేది ఉండటానికి కారణం. అంటే ఒక నది ఎలా ప్రవహిస్తుంది? వెనక నుంచి కొత్త నీరు వచ్చి పాత నీటిని నెట్టేస్తూ ఉంటుంది. ప్రవాహమే నదీ స్వరూపం. సృష్టికి కూడా ప్రవాహమే స్వరూపం. ఒకటి రావటం ఒకటి పోవటం అనేటటువంటిది. కానీ 2 స్థితులు నీలోనే జరుగుతున్నాయి. నువ్వే అన్నిటికీ బ్యాక్గ్రౌండ్ అని చెప్పి చెప్తూ ఉన్నాడు. రాజ్యం చేయటం అంటే ఏమిటి అర్థం? నేను చాలా మందికి రాజ్య సుఖాలు అడుగుతారు వాళ్ళు. రాజ్యం చేయటం అంటే నీ పాదపద్మాలని సేవించటం అని తెలియక ఏదో అనుభవించాలని అడుగుతారు. దానివల్ల దాంతో వచ్చే కష్ట నష్టాలన్నీ కూడా వాళ్ళే భరిస్తారు. అలా కాకుండా యాదృచ్ఛికంగా పరంపరగా వచ్చిన రాజ్యాన్ని నీ ప్రసాదంగా స్వీకరించిన వాడికి ఇబ్బందులు ఉండవు. నీ పని తను చేస్తున్నట్టుగా అనుకుంటాడు కదా. అట్లాగే ఏ పనైనా సరే, ఏ పనైనా నీ పనిగా చేసేవాళ్ళందరినీ నువ్వు కాపాడుతూ ఉంటావు. ఎలాగైతే గోవు తన దూడకు పాలిస్తూ వేరే ఎవ్వరూ దగ్గరికి రాకుండా చూసుకుంటూ కాపాడుకుంటూ వన్యమృగాలేవి దగ్గరికి రాకుండా చూస్తూ ఉంటుంది. అంతేకాదు నువ్వు ఏదో కోరికతో అడిగే వాళ్ళందరి కోరికలు కూడా తీరుస్తావు. వాళ్ళ బుద్ధిని చెడు వైపుకు పోనీకుండా నీ వైపుకే మరల్చుకుంటూ ఉంటావు. ఏదో కారణంతో నిన్నేదో అడగాలని నీ వెంటబడుతూ ఉంటారు వాళ్ళు. నువ్వు అవన్నీ ఇస్తావు వాళ్ళకి. క్రమంగా అటువంటి వాళ్ళని కూడా సంసార భయం నుంచి రక్షిస్తూ ఉంటావు నువ్వు అని ధ్రువుడు సత్యస్వరూపము జ్ఞానస్వరూపము అయిన స్తోత్రం చేశాడు. భగవంతుడు ఎంతో సంతోషించి ఇట్లా అన్నట్టు, విష్ణుమూర్తి, రాజకుమార, నువ్వు నిశ్చలమైన వ్రత దీక్ష ఉన్నటువంటి వాడివి. నీ మనస్సులో ఉన్నటువంటి భావం నేను ఎరుగుదును. అది పొందటానికి చాలా కష్టం, అయినా కూడా నేను నీకు ఇస్తున్నాను. నీకు ఎట్లాంటి స్థానం నీకు ఇస్తున్నానో విను అని చెప్పి ఇట్లా చెప్పాడనమాట. మధ్యలో ఒక పెద్ద యంత్రానికి మధ్యలో ఇరుసు చక్రంలాగా తిరుగుతూ ఉంటుంది. ఆ చక్రానికి మధ్యలో ఉన్న ఇరుసు ఏ మార్పు లేకుండా అట్లాగే ఉంటుంది. ఆ ఇరుసు కనుక లేకపోతే చుట్టూ ఏది తిరగదు. ఆ చక్రానికి తిరగటానికి కారణం ఇరుసే. ఆ చక్రం తిరిగినట్టుగా గ్రహాలు, నక్షత్రాలు, తారాగణాలు గానుగ చక్రం తిరిగినట్టుగా జ్యోతిష్ చక్రం తిరుగుతూ ఉంటుంది. ఈ జ్యోతుల రూపంలో, జ్యోతిష్ చక్రము అంటే జ్యోతుల రూపములు, అంతేగాని జ్యోతిషం కాదు.
ఈ జ్యోతుల రూపంలో ధర్ముడు ఉంటాడు, అగ్ని ఉంటాడు, కశ్యపుడు ఉంటాడు, ఇంద్రుడు ఉంటాడు, సప్తర్షులు, తారకలందరితో కలిసి నీ చుట్టూ ప్రదక్షిణం చేస్తూ ఉండేటటువంటి స్థితి నీకు ఇస్తున్నాను నాయన నేను. నువ్వు కేంద్రంగా ఉంటావు. వీళ్ళందరూ కూడా తారకలతో కలిసి సప్తర్షుల దగ్గర నుంచి నీ చుట్టూ ప్రదక్షిణం చేస్తూ ఉంటారు నాయన అని చెప్పాడు. ఇంకా కూడా చెప్తూ ఉన్నాడు, ఇది ఎవ్వరూ పొందలేనటువంటి సెంటర్ పాయింట్ ఇది. ఇక్కడ కేంద్రం అనేది ఒక్కటే ఉంటుంది. 4 సెంటర్స్ ఉండవు కదా, ఉండే సెంటర్ ఒకటే. కాబట్టి నువ్వు తప్ప ఇంకెవ్వరూ అక్కడ ఉండటానికి అవకాశం లేదు. వేరే వాళ్ళు అనే కాన్సెప్టే లేదు ఇక్కడ అసలు. ఓన్లీ వన్ ఎగ్జిస్టెన్స్ అన్నమాట. 3 లోకాలు ప్రళయమైనప్పుడు కూడా ఈ ధ్రువపదం మటుకు నశించదు, పోదు, అది ఎప్పటికీ ఉంటుంది. 26,000 సంవత్సరాలు జరిగిన తర్వాత, ఇప్పటి నుంచి 26,000 సంవత్సరాలు జరిగిన తర్వాత, అంటే 26,000 years తర్వాత నీకు ఆ పదం వస్తుంది. ఉత్తరము దక్షిణము అనే ధ్రువాల నుంచి, ధ్రువాలంటే నార్త్ పోల్ సౌత్ పోల్ అన్నమాట, దాంట్లో నుంచి దూసుకుంటూ నిలబడే ఒక రేఖగా ధ్రువుడు నిలబడతాడనమాట. పోల్లాగా నిలబడతాడు. అతనికి కిందగా సప్తర్షి మండలం ఉంటుంది. ధ్రువుడు ఒక ఆత్మ ప్రదక్షిణం చేసే బిందువు మీద కూర్చుంటున్నట్టుగా, అంటే తనకు తానే తిరుగుతూ ఉన్న ఒక సెంటర్ పాయింట్ మీద కూర్చున్న వాడిగా ధ్రువుడిని మనం ఊహించుకుంటే, ఆ ప్రదక్షిణ కాలం ఎంత టైం పడుతుందిట భూమి మీద ఉన్న జీవులకు? 26,000 సంవత్సరాలుగా భాషిస్తుంది. 26,000 yearsగా వస్తుందన్నమాట. తనంతట తన చుట్టూ తాను ఒక రౌండ్ తిరగటానికి ధ్రువుడికి, అంటే ఆ పోల్ అనేటటువంటి వాడికి మొత్తం 26,000 years పడుతుందన్నమాట. భూమి మీద ఉన్న జీవులకి ఆ కౌంట్ వస్తుంది. ఒక్కొక్క నక్షత్రం 1000 సంవత్సరాల చొప్పున తిరుగుతూ ఉన్నట్టుగా ఉంటుందిట. భూమి చుట్టూ భూమధ్య రేఖకు ఎదురుగా ఆకాశంలో గ్రహాలు చరించే చక్రం ఉంది. దాన్నే రాశి చక్రం అని అంటారు. దాన్ని 27 సమభాగాలు చేసినప్పుడే నక్షత్ర చక్రం అనేది వస్తుంది. 27 నక్షత్రాలు ఉంటాయి కదా, దాన్ని 27 సమభాగాలు చేసినప్పుడు నక్షత్ర చక్రం ఏర్పడుతుంది కదా. ఒక రౌండ్ పూర్తవటానికి 27వ నక్షత్రంలో ప్రవేశించటానికి 26,000 సంవత్సరాలు పడుతుంది. ఈ నెలలన్నీ కూడా భూమి తన ధ్రువం చుట్టూ తిరుగుతుండటం వల్లనే ఏర్పడుతూ ఉన్నాయి. భూమి తన చుట్టూ తాను తిరగటం వల్ల మటుకే ఏర్పడుతున్నాయి. ఆ మధ్యలో ఉన్నవాడే, ఇరుసుగా ఉన్నవాడే ధ్రువుడు. ఈ పరిభ్రమణానికంటే ఈ తిరగటానికి మధ్యలో నిలబడు రేఖగా ధ్రువుడు నిశ్చలమైన స్థానాన్ని పట్టుకొని ఉంటాడు. ఎక్కడ ఆయన స్థానానికి, ఆయన చోటుకి, ఆయన పదవికి ఏ రకమైన మార్పు ఉండదు. ఎప్పుడు అలాగే ఉంటాడు. అటువంటి స్థానం ఇచ్చాడనమాట పరమాత్మ ధ్రువుడికి. అన్నీ పరిభ్రమిస్తూ ఉన్నా కూడా అన్నీ నీ చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. పరిభ్రమించడం అంటే తిరగడం, నీ చుట్టూ తిరుగుతాయి. నీ రేఖ మటుకు ఎక్కడికి కదలదు. కాబట్టి నిన్ను ధ్రువము అంటే గట్టిగా ఉండేది, లేక ధ్రువుడు అని అట్లా వచ్చింది నాయన నీకు పేరు అని చెప్పాడు విష్ణుమూర్తి. మన రికార్డింగ్ నెంబర్ 178 అయిపోయింది.